నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధానాంశాల్లో ఒకసారి చూద్దాం. దానికి ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఈనాడులో మనం బ్యానర్ ఐటెం చూస్తున్నాం. ప్రపంచంపై మళ్ళీ పిడుగు అంటూ ఒక బ్యానర్ ఐటెం అయితే చూడటం జరుగుతుంది. ఇక సుంకాలను 15% పెంచుతానన్న ట్రంప్ కోర్టు తీర్పును అధ్యయనం చేశాకే నిర్ణయానికి వచ్చామని వెల్లడి. భారత్కు ఇవే వర్తిస్తాయని స్పష్టీకరణ. ఆ దేశమే సుంకాలను చెల్లిస్తుందని, తమపై ఉండబోవని స్పష్టీకరణ. నరేంద్ర మోదీ గొప్పవారని ప్రశంస. డొనాల్డ్ ట్రంప్ అయితే మరోపక్క మనకు సుంకాల విషయంలో దాదాపు సంవత్సరం నుంచి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సుంకాల బాధుడు అయితే మాత్రం దేశాలపై అయితే మాత్రం ఆ బాధుడు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా భారత్పై కూడా గతంలో 25 నుంచి 50% పెంచడం, మళ్ళీ 50% నుంచి ఈ మధ్య కాలంలో 18% తగ్గించడం జరిగింది. అయితే ఈ సుంకాలు పెంపు అనేది మాత్రం అధ్యక్షునికి అర్హత లేదు అంటూ అమెరికా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుంకాలు ఇట్లా అమలు చేసి ఆ నిర్ణయం తీసుకునే అధికారం అయితే మాత్రం అమెరికా అధ్యక్షుడు లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో ట్రంప్ మళ్ళీ ప్లాన్ బిని అమలు చేశాడు. 10% నుంచి సుంకాలని 15% పెంచుతున్నట్లు ప్రకటించడం జరిగింది. అంటే అమెరికా సుప్రీంకోర్టు విధించినటువంటి స్పష్టం చేసినటువంటి ఈ కేసుకు సంబంధించి సుంకాల విధింపు ఏదైతే ఉందో దీన్ని అంటే కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన ప్లాన్ బిని అమలు చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తానికి ఏముందో చూద్దాం. ఇక సుంకాల విషయంలో సుప్రీంకోర్టు సాక్షి ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గటం లేదు. ప్రపంచ దేశాలపై శుక్రవారం 10% సుంకాలు విధించిన ఆయన వాటిని 15% పెంచుతానని ప్రకటించారు. ఇక భారత్కు 15% వర్తిస్తాయని స్పష్టం చేశారు. వాస్తవానికి సుప్రీంకోర్టు తర్వాత తనకున్న అధికారాలతో అన్ని దేశాలపై 10% సుంకాలను విధిస్తున్నట్లు శుక్రవారం ఆయన అధికారికంగా ప్రకటించి ఉత్తర్వులపై సంతకం చేశారు. మళ్ళీ వెంటనే మనసు మార్చుకొని 15% సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. మొత్తానికి ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. ఈ మధ్యకాలంలో ఒక దేశానికి చెందినటువంటి ప్రతినిధులు అంటే ఫోన్లో సంభాషణ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే మేము అంత ఇచ్చుకోలేము, మా చిన్న దేశం అది ఇదని చెప్పడంలోనే మళ్ళీ ఇంకొక 5% పెంచారన్నమాట. అది అంటే ఎప్పుడు ఏముంటుందో తెలియదు, ఎట్లా మాట్లాడదో తెలియదు. కాబట్టి ఇప్పటి వరకు అయితే మాత్రం భారత్పై కూడా 15% వర్తిస్తాయని చెప్పేసి గ్లోబల్ ట్యాక్స్ అయితే మాత్రం ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తానికి ఇంకా మరి సుప్రీంకోర్టు ఏమైనా వ్యాఖ్యానించిందా ఈ నిర్ణయంపై అనేది మనం చూద్దాం. మొత్తానికి అయితే మాత్రం 17% ఈ గ్లోబల్ ట్యాక్స్ ఏదైతే ఉందో 10% నుంచి 15% పెంచాడు డొనాల్డ్ ట్రంప్. ఇది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా వర్తిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరో అంశం, భార్యకు వీలైన చోటే విడాకుల కేసు విచారణ, ఆ మేరకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టీకరణ. 2 కేసుల్లో ఆ మేరకు బదిలీ. వివాహ సంబంధ వివాదాల కేసును విచారించే ప్రదేశాలను నిర్ణయించే విషయంలో భర్తకు కలిగే అసౌకర్యం కన్నా భార్యకు కలిగే అసౌకర్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. వైవాహిక వివాదాల కేసులను ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలనే అభ్యర్థనలు వచ్చినప్పుడు ఇరుపక్షాల సామాజిక ఆర్థిక స్థితిగతులతో పాటు వారి జీవన ప్రమాణాలను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. భార్యకు అనుకూలత ఉన్న ప్రదేశానికి ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా భర్త కన్నా కూడా ఇద్దరు భార్యాభర్తలు కనుక విడాకులకు సంబంధించినటువంటి కేసుల్లో మాత్రం భర్తకి ప్రాధాన్యం కన్నా భార్యకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఆమెకు అనువైనటువంటి ప్రదేశంలోనే కోర్టు విచారణ, కోర్టులో కేసులు వేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే మాత్రం స్పష్టం చేయడం జరిగింది. పోలవరం నిర్మాణ పనులు 81.45% పూర్తి. భూసేకరణ సహాయ పునరావాసం 27.40% పూర్తి. మొత్తం 2025 అక్టోబర్ నాటికి పనుల పురోగతి వెల్లడించిన జలశక్తి శాఖ. మొత్తానికి పోలవరం అయితే మాత్రం గతంలో కూడా మనం చూసాం 2019 నుంచి 24 వరకు కూడా అంటే దాదాపు 70% పూర్తయిందని అప్పుడు చెప్పారు. అంతకుముందు 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అయితే మాత్రం 60% నుంచి పూర్తి చేసిందని, మరి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. కానీ నిధుల సమీకరణ అవచ్చు, రకరకాల కారణాలు అయితే మాత్రం అంత స్థాయిలో అయితే మాత్రం పూర్తి కావాలి. మరోపక్క కాపర్ డ్యామ్ కొట్టుకుపోవటం, మరోపక్క అక్కడ వరద ఉధృతి తాటికైతే మాత్రం ఆ పనులు నత్తనడక సాగిపోయింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోమవారం పోలవరం కార్యక్రమం చేపట్టడం, మరోపక్క ప్రతి సోమవారం కూడా ఈ పోలవరం ప్రాజెక్టుపై రివ్యూ నిర్వహించి ఎంత పురోగతి ఉంది అనేది సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో అయితే మాత్రం పర్యవేక్షించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం 81.45% పూర్తయితే అక్కడ నిర్మాణ పనులు అయితే పూర్తయింది. మొత్తానికి 2026 డిసెంబర్ కల్లా అయితే మాత్రం పూర్తి చేస్తామని అన్నారు.
కాబట్టి ఏ మేరకు పూర్తి చేస్తారని ఇంకా దాని గురించి అయితే వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మద్యం స్కామ్లో వాసుదేవరెడ్డి అరెస్ట్, ఈ నెల 27 వరకు రిమాండ్ విధింపు. గుంటూరు జిల్లా జైలుకు తరలింపు. మద్యం కుంభకోణం శరీరం అయితే వాసుదేవరెడ్డి తల్లాంటి వారంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికి ఇది ఏపీని తీవ్ర కుదిపింది. అంటే అప్పటి ప్రభుత్వంలో అయితే మాత్రం కీలకంగా వ్యవహరించినటువంటి వాసుదేవరెడ్డి ఈ అన్ని కర్త క్రియాకర్మ ఏనే అని చెప్పడం జరిగింది. మరోపక్క బెయిల్పై ఉన్నారు. అయితే మళ్ళీ ఆ కేసుకు సంబంధించి అయితే మాత్రం కోర్టు అరెస్టు చేయమని ఆదేశించడం జరిగింది. ఇక దీనికి రిమాండ్కి అయితే మాత్రం తరలించారు. ఇక వాసుదేవరెడ్డిని విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టు నుంచి గుంటూరు జైలుకు తరలిస్తున్నటువంటి పోలీసులు మనం చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి అంశాలను చూద్దాం. జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొత్తం కుంభకోణంలో అన్నీ తానై ప్రధాన పాత్ర పోషించిన రెండో నిందితుడు A2 అప్పుడే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి డి వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు శనివారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణకు రావాలని ఈ నెల 9న సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా వాసుదేవరెడ్డి శనివారం ఉదయం హాజరయ్యారు. దర్యాప్తు బృందం ఎన్నిసార్లు ప్రశ్నించినా కుంభకోణంలోని కీలక అంశాలపై నోరు విప్పలేదు. ఇక విచారణకు సహకరించలేదు. దీంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన వద్ద 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి భాస్కర్ రావు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించారు. వాసుదేవరెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. వాసుదేవరెడ్డి ఈ కేసులో అప్రూవర్గా మారతారని మొదట్లో ప్రచారం జరిగింది. దర్యాప్తు అధికారులకు ఆయన సహకరించలేదు. పైగా ఆ ముసుగులో ముందస్తు బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైకాపా మద్యం ముఠా తరపున అన్ని తానై కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన వాసుదేవరెడ్డిని అయితే మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కు తరలించారు. ఇక ఈ కేసులో అయితే మాత్రం మద్యం కుంభకోణం కేసులో అయితే మాత్రం వాసుదేవరెడ్డి అన్నీ తానై బేవరేజెస్ ఎండీగా ఆయన వ్యవహరించారు. అమ్మకాలు అవ్వచ్చు, లేకపోతే కొనుగోళ్ళు అవ్వచ్చు, దాన్ని తరలింపు తదితర మొత్తం కూడా ఆయన క్రియాశీలక పాత్ర పోషించి A2 అయితే మాత్రం ఆయన అంటే పోలీసులు సిట్ అధికారులు కూడా సహకరించినటువంటి పరిస్థితి. దీనిపైనే మళ్ళీ సిట్ అధికారులు అయితే మాత్రం ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. కోర్టు అయితే మాత్రం 27వ తేదీ వరకు రిమాండ్ విధించడం జరిగింది. అది మద్యం కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారు, దీంట్లోనే రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిట్ అధికారులకు సహకరించకపోగా మరోపక్క అప్రూవర్గా మారతారని గతంలో ప్రచారం జరిగింది. ఇప్పుడైతే మాత్రం పూర్తిగా అన్నీ తానే వ్యవహరించారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలు అయితే మాత్రం కొంచెం టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రవర్తన సిగ్గుచేటు, అంతర్జాతీయ సదస్సులో అర్ధనగ్న ప్రదర్శన దారుణం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. రాష్ట్రంలో బూతులు తిట్టేవారిని పరామర్శిస్తున్నారు. వినుకొండ స్వచ్ఛాంధ్ర సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మనం చూడవచ్చు. ఏఐ సదస్సులో కాంగ్రెస్ ప్రవర్తించిన తీరు ఆవేదన కలిగించింది. ఇక 70కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్న సదస్సులో కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన దేశ ప్రతిష్టకు నష్టం. ఇలాంటి చర్యలను ఖండిస్తున్నా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఆయన నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభితో కలిసి స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఐ సదస్సులో ప్రపంచంలోని చాలా దేశాలు ఆవిష్కరణలు ప్రదర్శించగా మన ఆవిష్కరణలు చూపించి ప్రపంచ దేశాల అభినందనలు అందుకున్న ఐటీ, ఏఐ రంగాల్లో ముందుండటంతో ప్రపంచ నాలెడ్జ్ ఎకానమీకి నాయకత్వం వహించే ఏకైక దేశం మనదేనని అందరూ కితాబిచ్చారు. మన యువత ప్రయోజనాలు కాపాడాల్సిన కాంగ్రెస్ బాధ్యతారహితంగా వ్యవహరించడం దుర్మార్గం. మన రాష్ట్రంలోనూ వైకాపా వంటి పార్టీని ఎప్పుడూ చూడలేదు. నేను బాంబులకు భయపడలేదు. అలిపిరిలో నాపై దాడి చేసినప్పుడు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం వ్యాఖ్యానించారు. మొత్తానికైతే మాత్రం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో అయితే మాత్రం పాల్గొన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అయితే మాత్రం ఏఐ సదస్సులో అంతర్జాతీయ ఏఐ సదస్సు 2026 అయితే మాత్రం ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ వేదిక అక్కడ ప్రపంచ దేశాల నుంచి వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవడం జరిగింది. ముఖ్యంగా టెక్ దిగ్గజాలు అయితే మాత్రం అక్కడ హాజరైంది. ఇక మన దేశంలో నుంచి కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. అయితే ఇక్కడే కాంగ్రెస్ చేసినటువంటి వ్యవహారం అయితే ఒక 15 మంది అయితే మాత్రం యూత్ కాంగ్రెస్ నాయకులు ఆ ఏఐ సదస్సులో అంటే మరి వాళ్ళకి ఏ విధంగా వచ్చింది పాస్లు, ఏ విధంగా అందుట్లోకి అంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే చాలామంది కూడా ఫారెన్ డెలిగేట్స్ వస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు అయితే చాలా కఠినంగా ఉంటాయి. కేంద్ర నిఘా సంస్థల యొక్క పర్యవేక్షణలో అయితే మాత్రం ఈ కార్యక్రమం జరిగింది. దాదాపు 100 దేశాల నుంచి వివిధ ప్రతినిధులు అయితే రావటం జరిగింది.
ముఖ్యంగా వాళ్ళ యొక్క స్టార్టప్లు ఏంటి, అలాగే ఏఐకి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలా, ఇక్కడ భారత్లో ఉన్నటువంటి సదుపాయాలు ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఏపీ సీఎం అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి అవకాశాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఏ రంగానికి ఏ విధంగా డెవలప్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటి, అక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి, ఏ విధంగా అంటే రవాణా సౌకర్యం అవ్వచ్చు, మౌలిక సదుపాయాలు అవ్వచ్చు, అన్నీ కూడా అంటే విమానయాన ఎయిర్పోర్ట్కి ఎంత దూరంలో ఉంది, మరోపక్క ఇవన్నీ కూడా అక్కడ వెల్లడిస్తారనమాట. ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి సౌకర్యాలు మెరుగ్గా ఉంటాం, మీకు త్వరగా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మీకు త్వరగా ఈ యొక్క పర్మిషన్లు వచ్చే విధంగా అని అన్ని అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఏ రాష్ట్రానికి సంబంధించినట్టు సీఎం ఆ రాష్ట్రంలో ఒక గొప్పతనాన్ని చెప్పుకొని ఈ యొక్క ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇది ఏఐ సదస్సులో ప్రధానంగా ఉంది. ఇంకా ఏపీ ప్రభుత్వం కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది కాబట్టి దీన్ని ఎక్కువగా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ ఐటీపై అయితే మాత్రం ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఏఐ రంగానికి భారత ప్రభుత్వం కూడా ప్రాధాన్యమిస్తుంది. రానున్న 2047 లక్ష్యంగా ఏఐని అయితే మాత్రం మనం ముందుకు తీసుకువెళ్ళాలా, అంటే మానవ సంబంధాలతోటి ఏఐని అయితే మాత్రం ఒక అద్భుతమైనటువంటి తీర్చిదిద్దే కార్యక్రమం అయితే మాత్రం భారత ప్రభుత్వం చేసి దీనికి తోడు రాష్ట్రాలు కూడా సహకరించాలని చెప్పేసి ఇక్కడ వక్తల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సౌకర్యాల గురించి, ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి కూడా ఈ అంశాలు చెంది దీంట్లో కాంగ్రెస్ చేసినటువంటి 15 మంది యూత్ కాంగ్రెస్ నాయకులు అందుట్లోకి వెళ్ళి అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించడం అనేది ఇక్కడ అయితే మాత్రం విమర్శలు తావిస్తుంది. మరోపక్క అమెరికాతో కుదుర్చుకున్నటువంటి కేంద్ర ఒప్పందం ఏదైతే ఉందో దీనిపైనే మా యొక్క నిరసన అని చెప్పేసి కాంగ్రెస్ చెబుతుంది. ఇదేంటి వ్యూహాత్మకంగా లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేశారనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. అయితే 5 రోజులు కస్టడీకి అయితే మాత్రం కోర్టు అనుమతి ఇవ్వడంతో పోలీసులు అయితే మాత్రం 15 మందిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. పై ఎలా విచారణ చేపడతారు, ఎలాంటి వాస్తవాలు, వాళ్ళ వెనక ఎవరున్నారు, అలాగే కాంగ్రెస్ అధిష్టానం నడిపించిందా లేకపోతే వాళ్ళంతటికి వాళ్ళు వచ్చారా, వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నారు యూత్ కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ నుంచి కూడా నరసింహ యాదవ్ అనేటటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి బీహార్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని రాష్ట్రాల నుంచి అయితే మాత్రం ఈ యువజన నాయకులు అయితే మాత్రం పాల్గొనడంతో మొత్తానికి ఈ అంశం అయితే తెరపైకి వచ్చింది. ఇది ప్రపంచ దేశాల ముందు భారత్ని అంటే చిన్నబుచ్చే ప్రయత్నం అయితే కాంగ్రెస్ చేస్తుందని చెప్పేసి రాజకీయ నాయకులు విమర్శ. ఇవన్నీ కూడా ఇంకా ఉంటాయి, డీటెయిల్స్లోకి పోదాం వీటన్నిటికి కూడా సంబంధించి. ఇక 17 ఏళ్ల వయసులోనే తొలి ఉద్యోగం, ఆ అనుభవంతోనే దిగ్గజ సంస్థలో కొలువులు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థలో సీఈఓ. భారతీయ మూలాలున్న ఆశా శర్మ ప్రస్థానం ఇది. ఏఐ ప్లాట్ఫామ్ నుంచి గేమింగ్ విభాగం పగ్గాలు అందుకునే వరకు ఆమె ప్రయాణం. గేమింగ్ సామ్రాజ్యంలో ఆసక్తిని అంటూ ఒక అంశాన్ని చూసి ఆమె యొక్క ప్రతిభా పాఠవాలతో అయితే మాత్రం 17 ఏళ్ల వయసులోనే ఆమె ఉద్యోగం సాధించడం నిజంగా గ్రేటు, ఆమెను అభినందించాలి. ఇక సర్వజన హితాయ సుఖీయ, ఏఐ ప్రయోజనాలు అందరికీ మన సూత్రం కావాలి. న్యూఢిల్లీ డిక్లరేషన్కు ప్రపంచ దేశాల ఆమోదం అంటూ ఏఐ సదస్సులో కొంతమంది వక్తలు మాట్లాడినటువంటి మాటలు, అక్కడ ప్రదర్శించినటువంటి ఆ యొక్క నమూనాలను ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూద్దాం, వీళ్ళు ఏఐ కృష్ణార్జునులు. ఇటు ఒక పక్క కృష్ణుడు, మరో పక్క అర్జునుడు అనమాట. మనం చూస్తూ ఉంటాం మామూలుగా పౌరాణికంలో అయితే మాత్రం ఎన్టీఆర్ కృష్ణుడు అలాగే అర్జునుడికి వేసినటువంటి చిత్రాలని. అవే ఏఐ సదస్సులో అయితే మాత్రం వీళ్ళ యొక్క చిత్రాలను అయితే మాత్రం ప్రదర్శించారు. ఏ విధంగా ఉంటుంది అనేది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. కృత్రిమ మీద ఏఐ రంగంలో ప్రపంచవ్యాప్తంగా సహకారం ఉండాలని, దాని ప్రయోజనాలు అన్ని దేశాలకు అందాలని ఏఐ అంతర్జాతీయ సదస్సు తీర్మానించింది. సర్వజన హితాయ సర్వజన సుఖాయ, అందరి సంక్షేమం అందరి సుఖం అనే సూత్రం ఆలంబనగా ఈ మేరకు న్యూఢిల్లీ డిక్లరేషన్ ప్రకటించింది. ఢిల్లీలో 18, 19 తేదీల్లో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఈ తీర్మానానికి అమెరికా, భారత్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా సహా 88 దేశాలు అంతర్జాతీయ సంస్థల ఆమోదం తెలిపాయి. ఏఐ లబ్ధిని మానవాళి అంతా పంచుకోవాలని పిలుపునిచ్చాయి. ఏఐపై అన్ని దేశాల సహకారానికి తీర్మానం చేయడం కీలక మైలురాయి అని శనివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ సహకార బలోపేతం, వేరువేరు వ్యవస్థల్ని భాగస్వామ్యులు చేయటం, అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం, అందులో ఉండే విశ్వసనీయమైన వ్యవస్థల ద్వారా ఏఐని పునరుద్ధరించాలనే విధంగా ఒక తీర్మానాన్ని అయితే చేశారు. మొత్తానికి ఏఐపై అయితే మాత్రం ఎక్కువగా దృష్టి చేసింది. ప్రపంచ దేశాలని కూడా దానిపై కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టిందని మనం చూడవచ్చు. మొత్తానికైతే సక్సెస్ అయింది. అందులో కొన్ని ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నారు. టెక్ దిగ్గజాలన్నీ కూడా
గూగుల్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, ఇలాంటి టెక్ దిగ్గజాలన్నీ కూడా అందులో పాల్గొని ఎంఓయూలు కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఇంకా రైట్, మరి ఇంకో అంశం, అనంతబాబుతో అంటగాగిన కాకీలపై వేటు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మనం చూడవచ్చు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులతో కుమ్మక్కైన ఫలితం, అదనపు ఎస్పీ, ఎస్డిపిఓ, సిఐ, ఎస్ఐల సస్పెన్షన్, నాటి విచారణలో లోపాలపై శాఖాపరమైన విచారణకు ఆదేశం అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. మొత్తానికి డ్రైవర్ అనంతబాబు ఒక దళిత యువకుడిని అయితే మాత్రం ఇక్కడ ఒక జరిగినటువంటి అంశాన్ని, అంటే ఒక అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు అయితే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అయితే మాత్రం డ్రైవర్ సుబ్రహ్మణ్యం చేసినటువంటి ఆ అరాచకం ఏదైతే ఉందో వాటిని అన్నిటి కూడా మనం చూడవచ్చు. కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన నాటి పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. నాడు నిందితులతో పోలీసులు కుమ్మక్కైనట్లు కనిపిస్తుంది. వారిపై ఇప్పటికే ప్రభుత్వం అయినా చర్యలు ఎందుకు తీసుకోలేదని సుప్రీంకోర్టు అయితే మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఉన్నతాధికారులు స్పందించారు. మొత్తానికి అయితే మాత్రం అంటే అదనపు ఎస్పీ, ఎస్డిపిఓ, సిఐ, ఎస్ఐల అయితే మాత్రం సస్పెండ్ చేయొచ్చు. మనం చూడవచ్చు వి భీమరావు, ఆకుల మురళీకృష్ణ, బి మురళీకృష్ణారెడ్డి అండ్ సతీష్ బాబు ఇలా అయితే మాత్రం అనంతబాబుకి, ముఖ్యంగా యువకుడైతే మాత్రం అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి అయితే మాత్రం వీళ్ళందరూ కూడా సహకరించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అయితే మాత్రం వీళ్ళు నీరుగార్చే విధంగా అప్పుడు ప్రభుత్వానికి అయితే సహాయ సహకారాలు అందించారు. అనంతబాబుని కాపాడే విధంగా ఈ పోలీసులు అయితే వ్యవహరించినట్లు మనం తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం ఈ పోలీసు అధికారులు అయితే మాత్రం ఇప్పుడు కూడా అంటే ప్రభుత్వం మారినా సరే ఆ హత్య కేసుకు సంబంధించి చర్యలు తీసుకోలేదనేటువంటి ఆరోపణలు రావడంతో మొత్తానికి నలుగురిపై అయితే వేటు వేయడం జరిగింది. మొత్తానికి ఏ విధంగా ఉంటుంది అంటే అనంతబాబు ఇంకా అంటే తప్పించుకొని ఈ మధ్య కాలంలోనే అనంతబాబు భార్య A2గా కూడా పోలీసులు చేర్చడం జరిగింది. కేసు అయితే మాత్రం పురోగతిలో ఉంది. మరి ఏ విధంగా ఆ కేసుని టేకప్ చేస్తారు, ఆ కేసులో ఏ విధంగా రానున్న రోజుల్లో ఇంకెవరిని అరెస్ట్ చేస్తారనేది మనం తెలియాల్సిందే. అంటే అనంతబాబు భార్య A2గా చేర్చడం జరిగింది. పోలీసు విచారణలో అయితే ఆమె ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు అవ్వచ్చు, లేకపోతే సెల్ ఫోన్లో డేటా ఆధారంగా అయితే మాత్రం అనంతబాబు A1 అలాగే అనంతబాబు భార్య A2గా కూడా చేర్చడం జరిగింది. మొత్తానికి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అయితే మాత్రం నలుగురు నిందితుల్ని, నలుగురు పోలీసు అధికారులను అయితే మాత్రం వాళ్ళని సస్పెండ్ చేయటం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఇక వేటు వేశారు. ఇక ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది మనం చూద్దాం. నెక్స్ట్ మరో దినపత్రిక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మాత్రం 10 కాదు 15% టారిఫ్లు అంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలనే మనం చూడవచ్చు. ఇక $30 బిలియన్ రాబోయే 5 ఏళ్లలో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $30 బిలియన్ చేర్చాలని భారత, బ్రెజిల్ లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం చూడవచ్చు. ఇక మరో అంశం చూడవచ్చు, పోర్టు మాట్న భూ దుమారం అంటూ ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ని అయితే మాత్రం మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. సాక్షిలో అయితే మాత్రం అక్కడ ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే కంపల్సరీగా ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క బ్యానర్ ఐటమ్కి సంబంధించిన ఐటమ్ చూద్దాం. మచిలీపట్నంలో భూదందాకు చంద్రబాబు సర్కార్ బరితెగింపు, అవసరం లేకున్నా 6,408 ఎకరాల సేకరణకు స్కెచ్, కరకట్ట ప్యాలెస్లో సర్కారు పెద్దల నిర్ణయం, ఒక పప్పు బెల్లాల్లా బినామీలకు కట్టబెట్టే కుతంత్రం, ఇద్దరు ఉన్నతాధికారులతో సమాలోచన, దిశానిర్దేశం. అసలు ఏంటి జరుగుతుందో చూద్దాం. ఇప్పటికే ప్రైవేటు బృందం ద్వారా సేకరణపై బ్లూ ప్రింట్, 2 దశలో 6 గ్రామాల పరిధిలో బలవంతపు సేకరణ, ఏకంగా గ్రామాలనే మాయం చేసే కుట్ర, రేపో మాపో నోటిఫికేషన్ విడుదలకు సమాయత్తం. తొలి దశలో మంగినపూడి, తవిసిపూడి, గోపువానిపాలెంలో 4,168 ఎకరాలు, రెండో దశలో కొత్తపూడి, ప్లాట్లపాలెం, ఇక గోకవరంలో 2,239 ఎకరాలు. ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలనే సూచన, ఇక ప్రశ్నించే వారిని ముందే గుర్తించి చర్యలు తీసుకోవాలని హెచ్చరిక. అసలు భూసేకరణ ఎందుకు అర్థం కావట్లేదంటున్న అధికార వర్గాలు. పోర్టు కోసమైతే ఇప్పటికే సరిపడా భూమి సిద్ధం అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. పోర్టుకు సంబంధించినటువంటి ఆ భూసేకరణ విషయంలో అయితే మాత్రం అక్కడ సమస్యలు ఎదురుకాకుండా ముందే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉన్నతాధికారులు ఆదేశించినటువంటి అంశాన్ని అయితే మాత్రం మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. దానికి ఏంటి అంటే ముఖ్యంగా కొన్ని గ్రామాలు కొత్తపూడి, పోట్లపాలెం, గోకవరం గ్రామాల్లో అయితే మాత్రం 2,239 ఎకరాలు అయితే మాత్రం సేకరించడానికి, అసలు ఎందుకు సేకరిస్తున్నారు ఏంటి తెలియదు అనే విధంగానే ఇక్కడ మనకి మ్యాటర్ అర్థమవుతుంది. మొత్తానికి భూసేకరణ చేయాలా, అలాగే ఎవరినైనా సరే వ్యతిరేకించి లేకపోతే భూములు ఇవ్వవు అనే వాళ్ళని ముందుగానే గుర్తించి వాళ్ళని పాయింట్అవుట్ చేయండి అని చెప్పేసి అధికారులు ఆదేశించినటువంటి అంశాలను చూడవచ్చు. ఎన్నికల్లో పారదర్శక పాత్ర,
ఏపీలో అర్ధరాత్రి నుంచి నిమిషానికి 3 ఓట్లు ఎవరికి పడ్డాయో తెలియటం లేదు. హిందూయేతర పౌరసత్వాన్ని చంపడమే ఎస్ఐఆర్. ప్రజలు మేల్కోకపోతే ముప్పు తప్పదు. రాజకీయ, సామాజిక, ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. ముఖ్యంగా నిమిషానికి 3 ఓట్లు తొలగిస్తున్నారు. ఓట్లు ఎవరికి పడ్డాయో కూడా తెలియటం లేదు. హిందూయేతర పౌరసత్వాన్ని చంపటమే ఎస్ఐఆర్. త్వరలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్ల సమగ్ర విచారణ అయితే మాత్రం చేపట్టే కార్యక్రమం మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చేపట్టిన నేపథ్యంలో ఆయన ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. మొత్తానికి అయితే మాత్రం హిందూయేతర ఓట్లు అయితే మాత్రం తొలగిస్తున్నారు. అంటే దీన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఆ ఓట్లను అయితే మాత్రం అక్కడ ఉంచే అవకాశం ఉంది. హిందూయేతర శక్తులను అయితే మాత్రం ఓట్లను తొలగించే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతుంది. మొత్తానికి దీనిపైనే ఒక పక్క బీహార్లో కూడా ఇదే అలజడి కొనసాగింది. మరో పక్క పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే అలజడి కొనసాగుతుంది. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్పై ఇంకా నోరు విప్పలేదు. ఎస్ఐఆర్ని స్వాగతించిన ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ఎస్ఐఆర్ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చనిపోయిన వారి ఓట్లు అవ్వచ్చు, లేకపోతే ఒక్కొక్క వ్యక్తికి 2 ఓట్లు కలిగి ఉండటం, ఇది కూడా ఇవన్నీ కూడా తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. ఒక పక్క హైదరాబాద్లో ఉండి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాలకు వెళ్ళి ఓట్లు వేసినటువంటి సందర్భాలను కూడా చూస్తూ ఉంటాం. ఇదైతే మాత్రం కాదు, 2 ఓట్లు కాదు, ఒకే పౌరసత్వం కలిగినటువంటి ఒకే ఓటు కావాలనే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఒక భారీ ప్రణాళికతో అయితే మాత్రం ఒక పారదర్శకంగా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎస్ఐఆర్ని అయితే మాత్రం తీసుకొచ్చిన నేపథ్యంలో విమర్శలు అయితే వస్తాయి రాజకీయ నాయకుల నుంచి. అంటే వాళ్ళకు అనుకూలంగానే ఉంటాయి. ఏ విధంగా చేయాలనేది మాత్రం ఇప్పుడు అన్ని రాష్ట్రాలు దాదాపు 22 రాష్ట్రాలకైతే మాత్రం లేఖలు రాయటం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం సీఈఓలకి. మరి ఏ విధంగా ప్రక్రియను మొదలు పెడతారు, ఎప్పటి నుంచి ప్రక్రియను మొదలు పెడతారు, మొత్తానికి అయితే మాత్రం విధి విధానాలను ఖరారు చేయాల్సినటువంటి అవసరం. ఇక ఇంటర్ ప్రశ్నాపత్రాల చేరవేతలో గందరగోళం. ఒకే సెంటర్ పేపర్లు మరో సెంటర్కు చేరవేత, బండిల్స్లో ఉన్న పేపర్లపైన అనుమానాలంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. రేపు నుంచి ఇంటర్ పరీక్షలు హాజరు కానున్న 10.57 లక్షల మంది విద్యార్థులు అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. అందరికీ కృత్రిమ మీద సాంకేతికత. న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏఐ ఇంపాక్ట్కు ఆమోదం. 86 దేశాలు 2 అంతర్జాతీయ సంస్థలు సంతకాలంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఆర్థికాభివృద్ధి, సామాజిక సంక్షేమ ధ్యేయం, 7 కీలక మూల స్తంభాలే డిక్లరేషన్కు ఆధారం. ఏఐ టెక్నాలజీని పరస్పరం పంచుకోవాలని డిక్లరేషన్లో అయితే మాత్రం తీర్మానించారు. దీని గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. పని అయిపోయిందా? ఇది మరో కుట్ర. వాసుదేవరెడ్డి అరెస్టుపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను చూడవచ్చు. ఎల్ఓపి అంటే ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఇన్నాళ్ళు వాసుదేవరెడ్డిని పావులా వాడుకున్న చంద్రబాబు ప్రభుత్వం అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకుల అరెస్టులతో కక్ష సాధించారు. ఇక చంద్రబాబు మద్యం కేసు మూసివేతకు సహకరించిన వాసుదేవరెడ్డి ఇప్పుడు అకస్మాత్తుగా అరెస్టు చేయడం సందేహాస్పదం అంటూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను మనం చూడవచ్చు. మద్యం అక్రమ కేసులో A2గా ఉన్న అధికారి 27 వరకు రిమాండ్. గుంటూరు జిల్లా జైలుకు తరలింపు. ప్రాసిక్యూషన్కు సహకరిస్తున్న అక్రమంగా అరెస్ట్ చేశారు. వాసుదేవరెడ్డి తరపు న్యాయవాది వాదన అంశాలని బొత్స సత్యనారాయణ కొన్ని వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడవచ్చు. వాసుదేవరెడ్డి అంటే గతంలో అయితే మాత్రం ఆయన అప్రూవర్గా మారతారనుకున్న ఇంతకుముందుగా మనం చెప్పుకున్నాం. కానీ ఎందుకు అరెస్ట్ చేశారనేదే ఇప్పుడైతే మాత్రం కొంచెం అనుమానాలకు తావిస్తుంది. రైట్గా మరో దినపత్రిక విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే మాత్రం మొత్తానికి మరీ ఇంత నీచమా, తప్పు చేసి మాపై నిందల అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. దీనికి సంబంధించి తిరుమల పవిత్రత దెబ్బతీసే హక్కు వైసీపీ వాళ్లకు ఎవరిచ్చారు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను బ్యానర్ ఐటమ్గా ప్రచురించి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. చెప్పులు వేసుకొని స్వామి ఫోటోను సభలోకి తెచ్చి విసిరి కొడతారా? అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న బూతులు తిడుతున్నారు, ఆంబూతుల్లా ప్రవర్తిస్తున్నారు. బూతులు తిట్టేవారికి పరామర్శలు. వైసీపీ వాహనాల కింద నలిగేవారిని మాత్రం పట్టించుకోరా. పల్నాడు జిల్లా వినుకొండ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశాలు మనం చూడవచ్చు. గ్రామాల్లో 100% చెత్త సేకరణ. వృత్తాకార ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్నాం. సీఎం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. నేనైతే వినుకొండలో పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడినది, దానికి సంబంధించిన డీటెయిల్స్. వినుకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బాలింతతో మాట్లాడుతున్న ఏపీ సీఎం అక్కడ బాలింతను పరామర్శించి బిడ్డ ఆరోగ్యక్షేమము అలాగే బాలింత యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్.
నేను బాంబులకు కూడా భయపడలేదు. 23 క్లైమోర్ మైన్స్ పెడితే వెంకటేశ్వర స్వామి కిందకు దిగి వచ్చి నన్ను కాపాడారు. మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటి స్వామికి అపచారం తలపెడుతున్నారు. తమ తప్పును వేరే వాళ్లపై వేసి నీచులు ఈళ్ళు. ఇక శివుడి తలపై పాము ఉంటే అది ఎక్కడ కాటు వేస్తుందని అంతా భయపడతారు. నేను మాత్రం శివుడికి నమస్కారం పెట్టి ఆ పామును బయటకు తీసుకొచ్చి ఏం చేయాలో అది చేస్తానంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చేస్తూ తిరుమలలో నాడు నాసిరకం ప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారని, ఇప్పుడేమో తాము చేసిన తప్పును వైసీపీ నేతలు వేరే వాళ్లపైకి నెట్టేసి నీచకానికి పాల్పడుతున్నారని చంద్రబాబు నాయుడు అయితే ఆగ్రహించారు. మొత్తానికైతే మాత్రం కల్తీ నెయ్యిపై అయితే మాత్రం తిరుమలలో జరిగిన దానిపై వైసీపీ ఎమ్మెల్సీలు అనమాట, అంటే మండల్లో జరిగింది ఈ చర్చ. ఆ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఫోటోలతో అయితే మాత్రం అక్కడ నిరసన తెలిపారు మండల్లో. ఈ నేపథ్యంలోనే వాళ్ళు చెప్పులు వేసుకొని ఫోటోలు పట్టుకోవటం ఏంటి అనేది కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఫోటోలతో అక్కడ నిరసన తెలిపారు. చర్చ జరగాలి అని చెప్పేసి వైసీపీ నాయకులు చేసిన ప్రయత్నం అయితే మాత్రం కొంచెం బెడిసికొట్టినట్లుగా తెలుస్తుంది. చెప్పులు వేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవటం అయితే మాత్రం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. దానికి మాత్రం వైసీపీ ఇంకా మేము చెప్పులు వేసుకున్నాను నిరూపిస్తే కొంతమంది నాయకులు అయితే మాత్రం రాజీనామా చేస్తాం, లేకపోతే దేనికైనా సిద్ధమని రకరకాలైనటువంటి వ్యాఖ్యానించారు. మొత్తానికి మళ్ళీ ఒకసారి ఆ ప్లకార్డులాగా తయారు చేసి ఆ స్వామి యొక్క ఫోటోలను అయితే మాత్రం కొన్ని చోట్ల అక్కడ పెట్టడం జరిగింది. అట్లా విసిరివేయటం ఏంటని చెప్పేసి ఇప్పుడు కూటమి నాయకులు అయితే మాత్రం ఎదురుదాడి చేస్తున్నారు. దీనిపైనే తీవ్ర దుమారం రేగుతుంది. ఇక సుంకాలు 15% అదనపు సుంకాల రద్దు నేపథ్యంలో పాత సుంకాలు మరింత పెంచిన ట్రంప్, అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్ 121 ఇచ్చిన వెసులుబాటు పూర్తిగా వినియోగం, న్యాయ చట్టపైన మార్గాల్లో మరిన్ని టారిఫ్లు విధిస్తామని ప్రకటన, వాణిజ్య ఒప్పందంలో 18%గా ఉన్న భారత్పై ప్రస్తుతానికి 15% వసూలు, ఇప్పటికే అమలు చేసిన అదనపు సుంకాలను తిరిగి చెల్లించే అంశం అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక మొత్తానికి అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పేరుతోటి ఆయన ఏ విధంగా ఇచ్చేశారు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అవ్వచ్చు, వాటన్నిటి కూడా కొన్ని గంటల్లోనే ఆయన మాట్లాడిన తీరు కూడా మనం చూడవచ్చు. బుట్టా రేణుకు షాకు, వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలానికి మళ్ళీ ఎల్ఐసి హెచ్ఈఎఫ్ఎల్ నోటీసులు, ఆ సంస్థ నుంచి 340 కోట్ల రూపాయల రుణం, వడ్డీ అసలు కట్టకపోవడంతో 782 కోట్లకు చేరిన అప్పు, మార్చి 24న ఆస్తుల వేలం అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. మొత్తానికి మాజీ ఎంపీ అనమాట బుట్టా రేణుక, ఆమెకు సంబంధించినటువంటి ఆస్తులు అయితే మాత్రం ఇంకా వేలం వేయాలని నిర్ణయానికి వచ్చారు. దానికి సంబంధించి ఎట్లా చూస్తుగా మానవాళికి సమానంగా ఏఐ ఫలాలు, ఆ లక్ష్యంగా కొత్త టెక్నాలజీ వినియోగించుకోవాలి, న్యూఢిల్లీ ఏఐ సదస్సులో ఉమ్మడి ఒక ప్రకటన అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే వెలుగు దినపత్రికలో మనం చూస్తున్నాం హై రైజ్ బిల్డింగ్స్ హై లెవెల్ ప్రాబ్లమ్స్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి హైదరాబాద్లో పెరుగుతున్న 50 నుంచి 60% అంతస్తుల భవనాల నిర్మాణాలంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికి అవసరాలకు అనుగుణంగా గతంలో 10 అంతస్తులు ఉంటేనే ఒక 10 సంవత్సరాల క్రితం ఎంతో అనుకునేవాళ్ళం, దాదాపు 15 ఫ్లోర్లు అయిపోయింది. ఇప్పుడైతే మాత్రం 50 నుంచి 60 అంతస్తుల భవనాల నిర్మాణాలంటూ ఒక కథనాన్ని వెలుగు దినపత్రికలో మనం చూడవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. కుప్పల తెప్పలుగా అనుమతులు ఇస్తున్న అధికారులు, 2024లో జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏలో 124 బిల్డింగులకు పర్మిషన్, 2025లో 193కు చేరిన అనుమతులు, ఆ మేరకు మౌలిక సదుపాయాలు కరువు, ఆయా ఏరియాల్లో ట్రాఫిక్, వాటర్, డ్రైన్ కష్టాలు, హెల్త్ ఎమర్జెన్సీలో అంబులెన్స్ రావాలన్న గంట సమయం, అగ్ని ప్రమాదాలు జరిగితే అంత ఎత్తుకు వాటరు చిమ్మే పరిస్థితే లేదంటున్న ఫైర్ డిపార్ట్మెంట్, నలుదిక్కుల విస్తరణకు అవకాశం ఉన్న నగరంలో హైరైజ్ బిల్డింగులు అవసరమే లేదంటున్న ఎక్స్పర్ట్స్, గుడ్డిగా అనుమతులు ఇస్తే మున్ముందు మరిన్ని కష్టాలు తప్పవని వార్నింగ్ అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. హైరైజ్ బిల్డింగులు అంటే ఆడ దాదాపు కొన్ని వేల మంది జనాలు ఉంటారు, అంటే దాదాపు 15 ఫ్లోర్లో ఉన్నారు అంటే ముబ్బడిగా ఇచ్చారంటే వాళ్ళకి కావలసినటువంటి రవాణా సౌకర్యం ఏంటి, డ్రైనేజ్ వ్యవస్థ ఏంటి, రోడ్డు పరిస్థితి ఏంటి, ట్రాఫిక్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించాలి. కానీ 15 ఫ్లోర్లకి ఎదువరకు అనుమతి ఇచ్చేవాళ్ళు దాదాపు ఇప్పుడు 60 ఫ్లోర్లకి అనుమతి ఇస్తున్నారంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి జరిగింది. ఇంకొక అంశం మనం ఇక్కడ క్లియర్ కట్గా చూడవచ్చు, అంబులెన్స్ అవ్వచ్చు, లేకపోతే అగ్ని ప్రమాదం జరిగితే ఒక 20వ ఫ్లోర్లోనో 30వ ఫ్లోర్లోనో లేదా పోనీ 40-50 ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగితే అంత స్థాయిలో ఫైర్ సిబ్బంది అక్కడ మంటలు ఆర్పడానికి ఎలా అనేది కూడా ప్రశ్న తలెత్తుంది. ఈ విధంగా
ఇప్పుడే ముబ్బడిగా పరీక్షలు ఇస్తూ పోతే మాత్రం ఇది తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని చెప్పేసి కొంచెం అనుమానాలు అయితే మాత్రం కొంచెం తలెత్తుతున్నాయి. మొత్తానికి ఒక పర్యావరణవేత్తలు అవ్వచ్చు, లేకపోతే ఆర్థికవేత్తలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇది పరిస్థితి అయితే మాత్రం చాలా దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 30 ఫ్లోర్ 40 ఫ్లోర్లోనే ఏదైనా ప్రమాదం సంభవిస్తే మనం చూస్తూనే ఉంటాం. కొన్ని పాత బస్తీలో అయితే మాత్రం అగ్ని మాపక శకటం అయితే మాత్రం అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదన్నమాట. మంటలు ఆర్పడానికి అయితే మాత్రం ఫైర్ సిబ్బంది అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇక్కడ దూరం నుంచి ఆ పైపులు వేసుకొని మంటలు అదుపు చేయాలా. ఈ మధ్యకాలంలో కూడా చూస్తున్నాం, చాలామంది కూడా 5th ఫ్లోర్ నుంచి దిగాలంటే బయట బాల్కనీలో అక్కడ ఎగ్జిట్ ఉండాలి, అది కూడా ఉండే పరిస్థితి. గ్రిల్స్ ఏర్పాటు చేసి మూసేయటం అట్లాంటివి కూడా చూస్తున్నాం. అట్లాంటిది దాదాపు 30-40 ఫ్లోర్లో అక్కడ కనుక ప్రమాదం జరిగితే బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇదైతే మాత్రం కొంచెం ఆలోచించాల్సినటువంటి అంశం. దానికి సంబంధించింది చారిత్రక హైదరాబాద్ నగరం క్రమంగా హైరైజ్ సిటీగా మారుతుంది. రెసిడెన్షియల్ జోన్లోనూ ఆకాశానంటే బిల్డింగుల సంఖ్య ఏటా పెరిగిపోతుంది. ఓఆర్ఆర్ పరిధిలో 20 ఫ్లోర్లకు మించిన సుమారు 1800 హైరైజ్ బిల్డింగులు ఉండగా ఇటీవల 50 నుంచి 60 అంతస్తుల ఆకాశ హార్మియాలు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. 2024లో జీహెచ్ఎంసీ పరిధిలో 69, హెచ్ఎండిఏ పరిధిలో 55 హైరైజ్ బిల్డింగులకు పర్మిషన్ ఇచ్చి అధికారులు 2025లో ఏకంగా 193 బిల్డింగులకు కొత్తగా అనుమతులు ఇచ్చారు. ఇలా ఇష్టారాజ్యంగా హైరైజ్ బిల్డింగులకు పర్మిషన్ ఇస్తున్న అధికారులు వాటి వల్ల తలెత్తే పరిణామాలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఒక హైరైజ్ బిల్డింగ్లో ఉండే జనాభా ఒక మేజర్ గ్రామ పంచాయతీ లేదంటే ఒక చిన్న సైజు పట్టణ జనాభాతో దాదాపుగా సమానంగా ఉంటుంది. 30 అంతస్తులకు మించి ఉన్న భవంతిలో 2000 నుంచి 5000 మందికి పైగా నివసిస్తుంటారు. ఒకే చోట ఇంత జనాభా ఉన్నప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకునేలా మనం చెప్పుకున్న విశాలమైన రోడ్లు, వాటర్, డ్రైనేజీ సిస్టమ్, పవర్, హెల్త్ ఫెసిలిటీస్ ఉండాలి. కానీ ఆ స్థాయి మౌలిక వసతులు అయితే ఉన్నాయా లేవా అనేది పట్టించుకోకుండా అనుమతులు ఇస్తుండటంతో ఇప్పటికే చాలా చోట్ల కష్టాలు తీవ్రమయ్యాయి. పీక్ టైంలో రోడ్లపై ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఉదయం పూట నీటి కటకట తప్పటం లేదు. ఎండాకాలం గ్రౌండ్ వాటర్ అడుగంటి నిత్యం 100ల కొద్దీ ట్యాంకులు తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందుకోసం ప్రతి నెల లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. డ్రైనేజీలు పూడికిపోయి ప్లాట్లో దుర్వాసన రావటం పరిపాటిగా మారింది. హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తే కనీసం అంబులెన్స్ రావాలన్నా గంటకు పైగా సమయం పడుతుంది. దీంతో కోట్ల రూపాయలు పోసి హైరైజ్ బిల్డింగులో ప్లాట్లు కొనుక్కుంటున్న జనం ఇప్పుడు తల్ల పట్టుకుంటున్నారు. పెరిగిన ట్రాఫిక్ కష్టాలు, బిల్డింగ్లు ఎంత ఎక్కువగా ఉంటే అంత ట్రాఫిక్ సమస్య అధికమవుతుంది. చూశారు కదా మనం అనుకున్నటువంటి అంశాలన్నీ కూడా. ఒక చోట కనుక అంటే గతంలో ఇండిపెండెంట్ హౌస్లు ఉండేవి, వాటి ప్లేస్లో వాటికి తగ్గట్టుగా గతంలో కొన్ని గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి, అన్ని మున్సిపాలిటీలో విలీనం అవటం, వాటన్నిటిని కూడా సంబంధించినటువంటి డ్రైనేజీలు అవన్నీ కూడా ఒక వ్యవస్థ ఉండేది. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల అయితే మనం ఇంతకుముందు ఇందులోనే ఈ అంశంలోనే మనం మాట్లాడడం. కొన్ని గ్రామాలు, ఒక గ్రామంలో అయితే మాత్రం 2000 ఓట్లు ఉంటాయి, 2000 మంది పౌరులు ఉంటారు, లేదా 3000 మంది పౌరులు ఉంటారు. ఒక 30-40 అంతస్తుల భవనాల్లో అయితే మాత్రం సేమ్ అంతే ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి రోడ్లు ఉండాలా, పవర్ ఉండాలా, మరో పక్క మంచినీటి సౌకర్యం ఉండాలిగా. ఎండాకాలం వస్తే మాత్రం నీళ్ళు అందరి పరిస్థితి. దీంతో వాటర్ ట్యాంకులను తెప్పించుకోవాలా, మళ్ళీ దానికి మెయింటెనెన్స్ ఎక్స్ట్రా ఖర్చు అవటం, ఇవన్నీ కూడా ఇబ్బడి ఖర్చు అవుతుంది. ఇప్పుడైతే మాత్రం దాదాపు అట్లాంటి ఫ్లోర్లో ఉండేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక ఎక్స్పర్ట్ సారాంశంగా మనం చూస్తున్నాం. దీనికి అధికారులు అయితే మాత్రం ఇబ్బడిముబ్బడిగా అధికారులు ఇవ్వటం, దాదాపు కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. 500 గజాలు దాటితేనే ఒక ఫైర్ ఇంజిన్ తిరిగే విధంగా దానికి చుట్టూతా ప్లేస్ వదలాలని పరిస్థితి. మరి ఆ నిబంధనలన్నీ ఉన్నాయా? మరో పక్క అగ్నిమాపక సిబ్బంది కూడా కొంతమంది చెబుతున్నటువంటి అంశం ఏంటంటే పైకి వెళ్ళి ఆర్పే పరిస్థితి లేదు, ఇన్ని ఫ్లోర్లకి ఎలా పర్మిషన్ ఇస్తానని చెప్పేసి కొంతమంది ఎక్స్పర్ట్ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. మొత్తానికి అయితే మాత్రం ఇది అంటే హైదరాబాద్ విస్తరిస్తే కొద్ది కూడా జనాలు పెరుగుతున్నారు, అభివృద్ధి పెరుగుతుంది. కానీ ఈ హైరైజ్ అపార్ట్మెంట్లు అయితే మాత్రం భవిష్యత్తులో ప్రమాదం అనే విధంగానే ఎక్స్పర్ట్ చెబుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క చివరిగా మనం చూస్తున్నాం, పైరువీలు కాదు ప్రజల కోసం పనిచేయండి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే మంచి పొజిషన్కి వెళ్తారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరంలో మాట్లాడుతున్న సీఎం అంటూ ఒక బ్యానర్ ఐటెంలో సీఎం మాట్లాడినటువంటి అంశాలను చూడవచ్చు. ఇక పైరువేలతో పదవిని దుర్వినియోగం చేస్తే మీరే నష్టపోతారు, మనల్ని వ్యతిరేకించే వాళ్ళని సైతం కలుపుకొని పోవాలి, కష్టపడి పనిచేస్తేనే మీకు పార్టీకి భవిష్యత్తు, కాంగ్రెస్లో ఏ కోటా ఉండదు, ఒక్క మెరిట్ కోట తప్ప, ప్రభుత్వ పనితీరు వల్లే ఎన్నికల్లో
ఓట్ షేర్ క్రమంగా పెరుగుతుంది. కాంగ్రెస్ వల్లే మున్సిపల్ ఎన్నికల్లో 63% మంచి బీసీలు గెలుపు. దేశాన్ని కాంగ్రెస్ను విడదీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ 2 రాష్ట్రాలను కలిసి ఎదగాలి, 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎదగాలని పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికైతే మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో మంచి జోష్ మీద ఉన్నారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో రేవంత్ రెడ్డి అయితే మాత్రం వ్యాఖ్యానించారు. అందరూ కష్టపడి పనిచేయాలా, అలాగే కాంగ్రెస్ అలాగే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చొరబాటుదారులను ఓటర్ల లిస్టు నుంచే కాదు దేశం నుంచే తొలగిస్తాం, 5 ఏళ్లలో పని పూర్తి చేస్తాం, కేంద్రం హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. అస్సాంలో కొత్త పోలీస్ క్యాంపస్కు శంకుస్థాపన సందర్భంగా ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఎస్ఐఆర్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. చొరబాటుదారులను ఏరివేస్తాం, ముఖ్యంగా బంగ్లాదేశ్లో పశ్చిమ బెంగాల్ అయితే మాత్రం బంగ్లాదేశ్ రోహింగ్యాలు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా తొలగించాల్సిందే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ అంశం మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయంతోనే ఉంది. చివరిగా టారిఫ్లు మళ్ళీ పెంచిన ట్రంప్ అంటూ ఈ గతంలో మనం చూసాం, ఇక వివిధ దినపత్రికల్లో కూడా మనం చూసాం. గానుగా నూనెకు జనం జై అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మనం చూడవచ్చు. మారుతున్న ప్రజల టేస్ట్. ఉత్తర తెలంగాణలో 55% మంది మొగ్గు ఆరోగ్యం, వాసన, రుచికి ప్రియారిటీ. ప్యాకేటైజర్ రిఫైన్డ్ ఆయిల్ను పక్కన పెడుతున్న జనం. జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో జయశంకర్ వర్సిటీ స్టడీలో వెల్లడి అంటూ చూడవచ్చు. ప్రకృతి సిద్ధంగా గానుగు నూనెనే వాడాలి అనే విధంగా కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నటువంటి అంశానికి అనుగుణంగా వెళ్తున్నారు. అంటే కల్తీ నూనె వాడటం వల్ల, ముఖ్యంగా రిఫైన్డ్ ఆయిల్ అవ్వచ్చు లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్యాకెట్ ఆయిల్ వాడొద్దు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనే నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంపై శ్రద్ధతోటి అయితే మాత్రం ఇక ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి గానుగు నూనెకి అయితే మాత్రం ఎక్కువ మొగ్గు చూపుతున్నారని చెప్పేసి వర్సిటీ వెల్లడించినటువంటి అంశం. ఢిల్లీలో మళ్ళీ టెర్రర్ అటాక్ ప్లాను. ఎర్రకోట చాందినీ చౌక్లోని ఓ టెంపుల్లో పేలుడుకు కుట్ర. లష్కరే తోయిబా ఏవైతే అంటే ప్లాన్కు సిద్ధం చేసింది ఉగ్రవాద సంస్థ నిఘా హెచ్చరికల నేపథ్యంలో కఠినంగా అయితే మాత్రం తనిఖీలు చేస్తున్నారు. మొత్తానికి భద్రతా దళాలు అయితే మాత్రం అప్రమత్తమైనటువంటి అంశాలని చూడవచ్చు. మరో అంశం చూడవచ్చు. కామారెడ్డిలో హై టెన్షన్. వెంకటరమణారెడ్డి, షబ్బీర్ అలీ వర్గాల మధ్య ఘర్షణ. కాలేజీ భూములు అమ్ముకున్నారని ఎమ్మెల్యేపై షబ్బీర్ అలీ ఆరోపణ. చర్చకు రావాలని సవాల్ చేసిన ఎమ్మెల్యే. కామారెడ్డికి వస్తున్న కాంగ్రెస్ లీడర్లను అడ్డుకున్న పోలీసులు. క్యాంప్ ఆఫీసులో వెంకటరమణారెడ్డి హౌస్ అరెస్టు. కారులో క్యాంప్ ఆఫీసు వద్దకు వచ్చిన ఓ కాంగ్రెస్ నేత కారును ధ్వంసం చేసి నిప్పు పెట్టిన బీజేపీ లీడర్లు. దీనికి సంబంధించి అయితే మాత్రం కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణానికి కాడ ఎమ్మెల్యేకి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి మధ్య జరిగినటువంటి ఘర్షణలు అయితే మాత్రం తీవ్ర ఉద్రిక్తకు దారితీసినాయి. మొత్తానికి ఇవి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు మనం చూడవచ్చు. ఏఐ సదస్సు అవ్వచ్చు, అక్కడ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు వ్యవహరించిన తీరవచ్చు. మళ్ళీ ఒక పక్క తెలంగాణలో అయితే మాత్రం హైదరాబాద్లో హై రైజ్ అపార్ట్మెంట్లు ఇవ్వటం కొంచెం రానున్న రోజుల్లో అయితే మాత్రం సమస్యలకు దారితీసే అవకాశం వచ్చు. మరోపక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పేరుతో అయితే మాత్రం సుప్రీంకోర్టు వేసినటువంటి ఆంక్షల నేపథ్యంలోనే మరికొద్దిసేపటికే ఆయన 15% సుంకాలు పెంచడం, గ్లోబల్ సుంకాల టారిఫ్లు విధించడం అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. మరోపక్క అంటే మద్యం విషయంలో అయితే మాత్రం ఏపీలో అయితే మాత్రం వాసుదేవ్ రెడ్డికి అయితే మాత్రం కోర్టు రిమాండ్ విధించడం జరిగింది. అలాగే కామారెడ్డిలో అయితే మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక డీసీసీ అధ్యక్షుల సదస్సులో అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇవి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. రేపు విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.